స్వామి, భార్యాభర్తల గొడవల్లో అస్తమాను భర్తలు ఎందుకు సర్దుకుపోతారు స్వామి? తప్పదా ఆంజనేయులు, లేదంటే భార్యలు బట్టలు సర్దుకుపోతారా ఆంజనేయులు? అంటే స్వామి, ఇప్పుడు ఈ విషయంలో పట్టుదలగా ఉండే భర్తలే ఉంటారంటారా? ఆంజనేయులు, నాలాంటి వాళ్ళంతా ఒకప్పటి పట్టుదల కలిగిన భర్తలే ఆంజనేయులు. ఆంజనేయులు, కొందరు మతం కోసం గొడవ పడుతుంటారు, కొందరు డబ్బు కోసం గొడవ పడుతుంటారు, ఇంకొందరు కులం పేరుతో గొడవ పడతారు. కానీ ఒక్క భార్యాభర్తలు మాత్రమే నిస్వార్థంగా దేనికో తెలియకుండా గొడవ పడుతుంటారు ఆంజనేయులు. అండి, పెళ్లి కాకముందు నా వెంట పడేవారు కదా, అది తలుచుకుంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది? వినాశకాలే విపరీత బుద్ధి అని, అంతే. తస్సదియ్య, ఎప్పుడు చూసినా మెక్డీలో తిందాం, కేఎఫ్సీలో తిందాం, ప్యారడైజ్లో తిందాం, స్టేటస్లు పెట్టడం కాదు, అప్పుడప్పుడు బిల్లు ఎవడ కట్టాడో కూడా ఈ సభ్య సమాజానికి చెప్పటబ్బా. ఏంటి ఏంటి సంగతి? పెళ్లికి ముందేమో రెడ్ రోజ్ ఇచ్చేవాడు, ఇప్పుడు వైట్ రోజ్ ఇస్తున్నావు, ఏంటి సంగతి? అప్పట్లో ప్రేమ కావాలి కాబట్టి అరగులాబీ ఇచ్చాం, ఇప్పుడేమో శాంతి కావాలి. పిలిసేరా ఐగోరు? దొరికావు. శాంత కాదు, శాంతి, అందుకే తెల్ల గులాబీ. ఇగో ఏంటి చొక్కాటుకుని అలా తడివేస్తావు? ఏమున్నాయి డబ్బుల గురించా? నీ షర్ట్ మీద లేడీస్ తలెంటుకులు ఏమి కనబడట్లేదు ఏంటి? అమ్మయ్య అతుపులే, ఇప్పటికన్నా నా మీద నమ్మకం వచ్చింది నీకు. నమ్మకమా మశానమా? ఇంతకీ దానికి ఏ షాంపూ కొని ఇచ్చావేంటి? ఏమండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ చెప్తే నేను వంట చేస్తా, లేకపోతే మీరు చేయాలి. అడిగి చెప్పేస్తుంది. ఆరెంజ్ ఫ్రూటా కలరా? అదుపులే, ఏం కూర వండమంట? సరే సరే సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఇది చాలా సింపుల్. ఇందులో గ్రీన్ ఏది? వద్దులే, చారు కూడా నేనే కాస్తాను.